తర్వాత జిందాల్. ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటే, అలాంటి జిందాల్ సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనందరం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వారి మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు, ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీలని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గెంతలైపోయానని చెప్పినట్టుగా ఉంది.